ఈరోజు మనతో విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, పాత రోజుల్లో పూర్వకాలంలో సతీ సహగమనం ఉండేది కదండి. ఈరోజు బొట్టు గురించి మనం ఎంతో బాధపడుతున్నాం. ఆ రోజుల్లో వాళ్ళని కూడా అలా చేస్తాం ఏంటంటే అది ఎంత అన్యాయమైన విషయం అంటే. ఒకటి అన్యాయము కాదు అనేది ఎవరికి వాళ్ళకే పర్సనల్గా ఉంటుంది. అది ఇప్పుడు రామాయణ కాలంలో చూస్తే త్రేతాయుగం మాట చెప్తున్నా. దశరథుడు చనిపోయినాక దశరథ పత్నులు ఎవరు కూడా సహగమనం చేయలేదు. అంటే అప్పుడు అసలు అది పద్ధతి కాదు. అలాగే వాళ్ళు అలాగే ఉన్నారు. అదైపోయింది. ఆ తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి మాద్రి సహగమనం ఒకటి మనకి బాగా కనపడుతుంది. అవునండి, పాండురాజు ఆవిడకి మాద్రి చాలా పశ్చాత్తాపడింది. తనని చూసి కామమోహితుడై పాండురాజు ఆ శాపవశాత్తు చనిపోయాడు. కరెక్ట్. అంటే భర్త మరణానికి నేనే కారణం అనేటటువంటి ఒక బాధ ఆవిడలో ఉంది. ఆ తర్వాత ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని కూడా అనాథలు చేయకుండా కుంతికి అప్పచెప్పింది. కుంతి కూడా 2 పిల్లలు బతుకుతారంటే ఎవరు కావాలంటే మొట్టమొదటి ధర్మరాజు, తర్వాత నకులుడు అని అడిగింది. అంటే అంత బాగా నా పిల్లల్లో ఒకళ్ళు, మాద్రి పిల్లల్లో ఒకళ్ళు అన్నట్టు అడిగింది. అంతేగాని నాకు పెద్ద ముఖ్యుడైన వాడు అర్జునుడు కావాలని అడగలే. రాజ్యాన్ని అంతా గెలిపించుకురాగల అర్జునుడు కావాలని అడగలే. న్యాయమైన అంత చక్కగా చూసుకోగలిగే తల్లి అని నమ్మకం ఉన్నటువంటి కుంతీదేవికి తన పిల్లల్ని అప్పచెప్పింది. పశ్చాత్తాపంతో, అంటే నా వలన నా భర్త చనిపోయాడన్న బాధలో ఆవిడ సతీ సహగమనం చేసింది. కనుక ఇక్కడ బలవంతంగా కూర్చోబెట్టటాలు, బలవంతంగా తీసుకెళ్ళటాలు లాంటివి లేవు. ఆమంతటా ఆమె అది. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఈ కలియుగంలో మనకేమవుతోంది, ఎంతసేపటికి ధర్మాలని బలవంతంగా రుద్ది ఆచరింప చెయ్యాలనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు సనాతన ధర్మంలో అయితే లేదు. సనాతన ధర్మంలో సహగమనాలు అనేవి అంటే మన మామూలుగా ప్రాక్టికల్గా జరిగాయి. ముందర కాలంలో ఎక్కడా లేదండి. భర్త పోతే భార్య చనిపోవాలి అనేటటువంటివి ఎక్కడ లేవు. కానీ తప్పనిసరి అయిపోయినాయి కొన్ని పరిస్థితుల్లో. మనకి తప్పనిసరి పరిస్థితులు అంటే ముఖ్యంగా నేను చిత్తౌడ్గఢ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద మైదానం చూపించి, ఇదంతా ఒకప్పుడు జ్వలించే కుండం, మండుతున్న పెద్ద కుండం ఏర్పాటు చేసుకొని ఈ రాజపుత్ర స్త్రీలందరూ చిత్తూరు రాణి పద్మినితో సహా అందరూ దాంట్లోకి దూకేశారు. చిత్తూరు రాణి పద్మిని, అవునండి, చిత్తౌడ్గఢ్ అని అంటే ఈవిడ మీద కన్నేశాడు ఆయన ఖిల్జీ. కన్నేశాక వచ్చి ఈవిని ఎత్తుకుపోవటానికి ప్రయత్నించాడు. అలా కుదరలేదు. రాజుకి అవతల వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజు ఓడిపోతున్నాడు అన్న సమాచారం వీళ్ళకి వచ్చింది. అప్పుడు వీళ్ళు రాజు ఓడిపోతారు కొన్ని చచ్చిపోవటం ఏమిటి, కాలిపోవటం, పైగా ఊరికే చచ్చిపోవటమో ఆత్మహత్య చేసుకోవటమో కూడా కాదు. అది ఆత్మార్పణ అంటారు దాన్ని. ఆత్మార్పణకి ఆత్మహత్యకి తేడా ఉందండి. ఆత్మహత్య అంటే మనల్ని మనం చంపేసుకోవటం, ఆత్మార్పణ అంటే మనల్ని మనం అర్పించుకోవటం. అందరూ కలిసి దేవుణ్ణి తలుచుకుని ఆ కుండంలో స్త్రీలందరూ వరుసగా ముత్తైదుల్లాగా చక్కగా సింగారించుకుని, భర్త పోయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళు కూడా ముత్తైదుల్లాగా చక్కగా సింగారించుకుని శృంగారం, సింగారం 2 పదాలు కూడా ఒకటే, అంత చక్కగా శృంగారం చేసుకుని వాళ్ళు దాంట్లోకి దూకేశారండి. కారణం ఏంటంటే ఈ విధర్మీయులు మనల్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు మన స్త్రీలని వాళ్ళు ఏ విధంగా అయినా సరే పాడు చేయాలనే ఉద్దేశంతో శవాలను కూడా అత్యాచారం చేశారండి. రామరామే శవాలతో కూడా అత్యాచారం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయండి. అవును, వింటూ ఉన్నామండి. జరిగింది. శవాలని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. అలాంటి సందర్భంలో ఆ పరిస్థితి రాకూడదని వాళ్ళకి దొరకకూడదు, బూడిద చేసేస్తున్నారు. బ్రహ్మాండమైన హోమం. అది ఎంత ఫుట్బాల్ గ్రౌండ్ అంత మైదానం అండి. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ ఉంది అంటే గ్రౌండ్ మూసేసి మట్టి కప్పేసి పైన లాన్ లాగా పెంచారు. కాకపోతే దానికి బోర్డు ఉంటుంది అక్కడ, ఇదే జోహార్ స్థల్ అని ఉంటుంది. వాళ్ళు జోహార్ అంటారు వాళ్ళ భాషలో దాన్ని. అందరు ఆడవాళ్ళు, అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ అక్కడ రాజుల్ని చంపేశాక ఆడవాళ్ల కోసం, ధనం కోసం, ఆయుధాల కోసం లోపలికి చొరబడ్డారు. చూస్తే ఏమీ లేదు, ఈ పెద్ద కొండ నిండా బూడిద తప్ప. అంటే శవాలు కూడా లేకుండా బూడిద మిగిల్చి శవాల్ని కూడా వాళ్ళకి అందనీయకుండా చెయ్యాలని వాళ్ళందరూ సంకల్పించుకున్నారు రాజపుత్ర స్త్రీలు. మరి అది జోహార్ అంటారు దాన్ని, ఆత్మార్పణ అనమాట. అది వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికి చేసుకున్నటువంటి ఒక అర్పణ.
అందరూ మొత్తం అందరూ ముత్తైదుల్లాగా అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బయట రాజ్యం మనం ఓడిపోతున్నారు, మన వాళ్ళందరూ చనిపోతున్నారు, సగం మంది చచ్చిపోయారు, కబుర్లు వచ్చినాయి, పదండి మనం అందరం మన దేహాన్ని త్యాగం చేసేసుకుందాం, లేకపోతే మనల్ని వాళ్ళు ఎత్తుకుపోయి ఏం చేస్తారు, అవును కదా, చచ్చిపోయినా మన శరీరాలతో ఏం చేస్తారు. చాలా గొప్ప నిర్ణయం తీసుకుని వాళ్ళు దూకేశారండి. మరి వీటిల్ని ఏమంటాం మనం? అలంకరించుకొని. మరి ముత్తైదులు కదా, చక్కటి అలంకరణలతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అదే చిట్ట చివరి అలంకారం. ముత్తైదులు కాని వాళ్ళు కూడా చేసుకున్నారు కదా, వాళ్ళు కూడా ముత్తైదుల్లానే అలంకరించుకున్నారు అందరూ. అందుకనే విధవరాలుగా చేయటం అనేది ఎక్కడ మనకు అనిపించదు. ఏదో సినిమాల్లో, ఈ రోజుల్లో తీసే సినిమాలను బట్టి అప్పుడు కూడా అందరూ అలంకరణలు తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి బోసి మొహంతో ఉన్నారని అనుకోవద్దండి. మనకి అప్పుడు చెప్తున్నాను కదా, మన కరికులంలోనే ఆ చరిత్ర లేదు. ఎప్పుడైనా మీరు ఆర్కైవ్స్కి వెళ్ళి ఆ చరిత్ర తీసి చదవండి, లైబ్రరీలకు వెళ్ళి పాత పుస్తకాలు తీసి చదవండి, అప్పటి చరిత్ర ఎక్కడుందో చదవండి. చదవకుండా కామెంట్లు వేసేయటం చాలా తేలికండి. చదివి వాటిని గుర్తుపెట్టుకుని కష్టపడే చెప్తున్నా నేను ఇప్పుడు, కావాలని రుజువుతో చెప్పాలి. ఎందుకని చెప్తున్నాను, అన్ని మన గురించి మనం తెలుసుకుందాం. మీరు అవును ప్రతిదీ రుజువుతోనే చెప్తున్నారు, అక్కడ లేని విషయాలు చెప్పట్లేదు. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయండి ఆ జోహార్ స్థల్ చూస్తే. నిజంగా మీరు ప్రత్యక్షంగా చూసి కూడా వచ్చారు, చాలా దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఆడవాళ్ళు వాళ్ళు దేహత్యాగం చేశారే అని మనసంతా ఎంత బాధాకరంగా ఉంటుందో. మరి ఇంకొక సతీ సహగమనం కూడా మనకి కనిపిస్తుంది, జయదేవుడు పద్మావతి కథ. జయదేవుడు పద్మావతి ఎంత గొప్ప దంపతులు అంటే, ఆవిడేమో నృత్యకారిణి, ఇతనేమో రచయిత, అంటే పాట రాసి వాగ్గేయకారుడు, రాయటం పాడటం కూడా. వాగ్గేయకారత అంటే గీతకారుడు, సంగీతకారుడు ఈయన. నాట్యమేమో ఆవిడ. ఆయన పాడుతుంటే రచనలు చేసి పాడుతుంటే ఆవిడ నృత్యం చేసేది. వాళ్ళిద్దరిది అన్యోన్యమైన దాంపత్యం, అద్భుతమైన. అలాంటి దాంపత్యం ఉన్నప్పుడు ఒకసారి రాజుగారి భార్య, రాజుగారు వీళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న సంవాదం వచ్చి, రాజుగారి బావమరిది చనిపోతే అతని భార్య సహగమనం చేసింది. మా వదిన ఎంత గొప్ప సహధర్మచారినో చూడు, భర్త చనిపోగానే ఆయనతో పాటు ఈవిడ కూడా సహగమనం చేసింది అని ఆ రోజులో, అంటే ఆడవాళ్ళకి అది గొప్ప అన్నట్టుగా నూరు పోసేశారు. మరి అలా ఉండటమే గొప్ప అన్నట్లుగా, అంటే భర్తతో పాటు భార్య కూడా వెళ్ళిపోతే గొప్ప. ఆవిడ దూకేసి ఆవిడ కూడా అలా చేసేసుకుంది అని చెప్పారు. చెప్పితే ఒకసారి పద్మావతి నవ్వింది. అది కాదు ప్రేమ అంటే, అది కాదు అంది. అదేమిటి అంది. ప్రేమ అంటే అసలు మాట వినగానే చచ్చిపోవాలి, దూకేదాకా మళ్ళీ వెళ్ళి ఆ ఫ్యూనరల్ పైర్ అంతా పెట్టి మొత్తం అంతా పెట్టాక దాని మీద వెళ్ళి దూకేదాకా ఇవిడ బతికుండటం ఏమిటి? ఆ భర్త మరణ వార్త వినంగానే ప్రాణం వదిలేయాలి, ప్రేమ ఉన్న ప్రాణం పైనే పోయిందంటారు చూడండి. అలాగా అనేసరికి అలా కూడా ఎవరన్నా ఉంటారంటే, ఎందుకుంటారు, నిజంగా ప్రేమించే వాళ్ళు పోయారని తెలిసాక బతుకుంటారా అంది. నిజమే కదా. ఇది వినంగానే వీళ్ళిద్దరికి, రాజుగారికి రాణిగారికి వీళ్ళకి పరీక్ష పెడదాం అనిపించింది. రాజుగారు జయదేవుడిని కూడా తీసుకుని వేటకెళ్ళారు. వేటకెళ్ళాక వేటలో జయదేవుడు చనిపోయాడు అని వార్త పంపించారు నగరికి. అది తీసుకొచ్చి రాణిగారు పద్మావతికి చెప్పింది. పద్మావతి కూలిపోయింది, అంతే, చచ్చిపోయింది. అక్కడ కుప్ప కూలిపోయింది, చచ్చిపోయింది. అయ్యా, మరుక్షణం వార్త వినటం, చనిపోవటం అయిపోయేసరికి ఏమైంది, ఆవిడకి అర్థమైపోయింది. ఇప్పుడు జయదేవుడు వస్తే ఏమని చెప్పాలి? అవును కదా, పోయాడని వినంగానే ఈవిడ పోయింది, అసలు చూడంగానే ఆయన ఏమవుతాడు? అవును. కానీ అక్కడ జయదేవుడు నిలదొక్కున్నాడు. జయదేవుడు తక్కువ ప్రేమ ఉందని కాదు, జయదేవుడికి ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఉంది. నేను పోయానని తెలియంగానే నా భార్య ప్రాణం వదిలేసింది కదా, ఈ భార్యని నేను ఇదే విధంగా నేను బతుకున్నానంటే అది మళ్ళీ బతుకొస్తుంది అని ఒక భావం ఉండి అప్పుడు తీసుకుపోయి కృష్ణుడి దగ్గర పెట్టి, ఇవన్నీ పూరిలో జరిగిన కథలు, ఇవన్నీ పెట్టి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి కీర్తనలు చేస్తే ఆవిడ మళ్ళీ బతికింది అంటారు. అదొక కథ చెప్తారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇది మాత్రం. నిజంగా ఒకరి మీద ఒకళ్ళు ప్రాణాలు పెట్టుకున్నట్టు, ప్రాణం అంటే ఇదే కదా, ప్రాణం పెట్టుకుంది, ఆయన పోయాడు అనగానే ఆ ప్రాణం వదిలేసింది. అలాగే ఈ ప్రాణం నా కోసమే వదిలింది, నేను ఉండానగానే వస్తుంది అని నమ్మకంతో ఆమె తిరిగి ఆవిడ తీసుకొచ్చాడు. అంతే కదండి, జన్మల బంధం అంటారు చూడండి. ఇప్పుడు ఇదే అర్థమవుతుందా, వీళ్ళు సతీపతుల మధ్య ఉండేటటువంటి రిలేషన్, బంధం ఎట్లా ఉండాలనేది. ఊరికే నేను అంటే నేను పతివ్రతని, నేను సతీవ్రతని అని చెప్పుకునేవాళ్ళు ఇలాంటి కథలు ఒక్కసారి వింటే అసలైనటువంటిది ఏమిటో తెలుస్తుంది. అంటే ప్రతి వాళ్ళు అంత లిట్మస్ టెస్ట్ దాకా వెళ్ళాలని నా ఉద్దేశం కాదు. ఇది ఇలాంటి కథ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే మహిళల్ని ప్రోత్సహిస్తే ప్రోత్సహించవచ్చు, కానీ విమర్శించవద్దు.
ఇప్పుడు సతీ సహగమనం తర్వాత రోజుల్లో బలవంతంగా చేయించే సతీ సహగమనం కూడా వచ్చిందండి. దానికి కారణాలు బోలెడు, దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆడవాళ్ళు బతికుంటే ఆస్తిలో వాటాలంటున్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలకి వాటాలంటున్నారు. ఇవన్నీ ఎందుకని మిగిలిన మగవాళ్ళందరూ తీసుకుపోయి చనిపోయిన వాడితో పాటు వాడి వాటా వాళ్ళ పిల్లలు వీళ్ళ కింద కింద ఉండటానికి, ఈ స్త్రీకి వాటా ఇవ్వకుండా ఉండటానికి దీన్ని కూడా తీసుకుపోయి దహనం చేసేస్తే పోలే. అయ్యయ్యో రామరామ. నేను పేర్లు చెప్పకూడదు కానీ లేటెస్ట్గా కూడా ఒకటి జరిగింది, నేను చెప్పను, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. భర్త చనిపోగానే భార్య కూడా మరణించవలసి వచ్చింది. ఎంతకంటే నేను చెప్పను, వద్దు. అర్థమైందా? భర్త మరణించాక భార్య కూడా మరణించవలసి వచ్చింది రెండో రోజున. ఇప్పుడు ఆలోచించండి. అంటే ఒకటి సహగమనం కొన్ని స్వార్థపూరితమైన శక్తులు ఈవిడికి పతివ్రతతనం అంటగడుతూ, అబ్బో నేనే కదా పతివ్రతనని మురిసిపోయే ఆడవాళ్ళు కూడా దూకేవాళ్ళు ఉన్నారు. కాలేక తెలుస్తుంది. ఇంట్లో చిన్న అగిపుల్లు అంటుకుంటేనో గిన్నె కాలితే అంటుకుంటేనో సుక్కుమంటే ఇలా వెంటనే రిఫ్లెక్స్ యాక్షన్ వస్తుంది మనకి. చేయి కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే బయటికి పారిపోయి వస్తుంటే పారిపోనీయకుండా చుట్టూ కట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివన్నీ చాలా బలవన్మరణాలు జరిగిన మాట యథార్థమే, అసత్యం కాదు. బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా చాలా జరిగినాయి అన్నారండి. జరిగినాక నెమ్మదిగా ఈ సతీ సహగమనాలు ఆపాలి. ఎందుకంటే ఆడవాళ్ళ జనాభా తగ్గిపోతే పుట్టుకలు ఉండవు. నిజమండి. పాపులేషన్ సైన్సెస్కి వెళ్తే తెలుస్తుంది. అవునండి. పుట్టుకలు ఉండవు. మగవాడి వల్ల పుట్టరు. మగవాడి వల్లనే పుడతారు కానీ అతని నుంచి రాదు. సృష్టి కార్యం జరగదు. కనుక తప్పనిసరిగా జననం కావాలి అంటే స్త్రీ ఉండాలి. కనుక స్త్రీ ఉండాలి అంటే ఈ స్త్రీని చంపేసుకుంటూ పోతే ఇంకెక్కడ ఉంటారు? అందుకని ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అప్పటికే దేశంలో మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కొంతమంది సహగమనాలు అవ్వకుండా ఆపారు. ఇలాంటివి జరుగుతూ ఉన్న సమయంలో ఒక చట్టం వచ్చింది. అప్పుడు వచ్చిన చట్టం వచ్చింది. అలాగే బాల్య వివాహాలు, చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేసేయడం. పెళ్లి అయిపోతే అవతల విధర్మీయులు పరిపాలిస్తున్నప్పటికీ వీళ్ళని చూసి ఓకే ఈ పిల్లకి పెళ్లి అయిపోయిందని వదిలేసేవాళ్ళట. కొంతవరకు ధర్మం న్యాయం ఆ రోజుల్లో అంటే కొంతవరకు పెళ్లి కాని వాళ్ళని తీసుకుపోయి పెళ్లిళ్ళు చేసుకోవటం. అలాగా ఈ రకంగా ఉంటున్నటువంటి సమయాల్లో మరి ఈ ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసేస్తే సేఫ్టీ. అందుకనే పెద్ద వయసు ఉన్న వాళ్ళతో చేసేవాళ్ళు. ఎంత వయసు ఉన్న అవతల వాళ్ళకి వయసు ఏం సంబంధం లేదు. ఈ రోజుకి రాజస్థాన్లో, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కడుపులో ఉండంగానే పెళ్లి చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కడుపులో ఉండంగా మగపిల్లడు పుడతాడు, ఆడపిల్ల పుడుతుందో కూడా తెలియదు. నిజంగా మీరు ప్రైమరీ స్కూల్కి వెళ్తే మంగళసూత్రాలు వేసుకుని నుదుటిన బొట్టును పెట్టుకున్న ఆడపిల్లలు 10 మంది ఉంటారు క్లాసులో. అవునండి. ఆ మధ్య టీవీ సీరియల్ కూడా వచ్చింది. సీరియల్ కాదు, నిజమే. ఇది నిజాలే తీశారనుకోండి. కనుక ఇది నిజాయితీగా జరుగుతున్న నిజం. అంటే మరి బాల్య వివాహాల చట్టం మన దగ్గర ఉంది. అందుకనే చట్టాలు ఎప్పుడు పూర్తిగా ప్రవర్తనని ఆపలేవు. మనుషుల్లోనే మార్పు రావాలి. అంతేకాదు ఈ బాల్య వివాహం చట్టం ప్రకారం ఆ వివాహం చెల్లదు. కానీ ఇదే పిల్లలు వాళ్ళకి మైనారిటీ దాటితే చెల్లుతుంది, అదే వివాహం చెల్లుతుంది. మైనారిటీ దాటితే అదే వివాహం చెల్లుతుంది. మైనారిటీ అంటే వీళ్ళు క్లెయిమ్ చేయనంత వరకు, వీళ్ళు దాన్ని కంటెస్ట్ చేయనంత వరకు ఆ పెళ్లి చెల్లుతుంది. కంటెస్ట్ చేస్తే మాత్రం ఆ పెళ్లి చెల్లదు. మనకి ఇలా ఆడవాళ్ళతో పెట్టుకునేటటువంటి దురాచారాలు ఇంకా కూడా చాలా ఉన్నాయండి. నమస్కారం.